మెయిన్ జాగ్రత్త ఏంటంటే ట్విస్ట్ మీదనే డిపెండ్ అవ్వద్దు సినిమా. ప్రతి మూమెంట్ ఇప్పుడు మేరే యార్కో సాంగ్ అది క్లైమాక్స్కి ఎంత రెస్పాన్స్ వస్తుందో అంత వస్తుంది. సో అట్లా ఒక 10 మూమెంట్స్ ఉన్నాయి. ఫాదర్ని వాడి జర్నీ, కొడుకు తండ్రిని హక్ చేసుకుంటే ఇంత చీయర్ నేను ఎక్కడ చూడలే. అంటే మన లోపల ఎంత ఇమోషన్స్ ఉన్నాయి అది తెలుస్తుంది. వీఆర్ డిస్కవరింగ్ ఇట్. ఓకే, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. డైరెక్టర్ గారు, అంటే కాన్ఫిడెన్స్ అనేది సినిమా తీయక ముందు ఒకలా ఉంటుంది, ఈ ఇష్యూలన్నీ చూసిన తర్వాత ఒకలా ఉంటుంది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? సినిమా తీశారు బట్ దాన్ని మనం సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోయామే అనేది కొంత బాధ అయితే ఉంది కదా మీలో? అవును, ఆ బాధ నేను ముందు అనుకున్నా. ఇలాంటివి ఏ ఉన్నా కూడా సినిమా అన్నిటిని అధిగమించి వెళ్తూ ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు సడన్గా ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తున్నాయి కొద్దిగా. కానీ నిన్న భ్రమరాంబలో చూస్తే అస్సలు ఇది ఎస్ఎస్ రాజమౌళి బాహుబలియా ఆర్ఆర్ఆర్ అనిపిస్తుంది ఆ రెస్పాన్స్ చూస్తే. అంటే కంటెంట్తో కొడితే అది చిన్న బడ్జెట్ సినిమా అయినా కూడా ఇంత ఉంటుంది. ఇట్స్ లైక్ రెవల్యూషన్ ఫర్ మీ. క్రియేటివ్ ఫ్రీడమ్కి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అనేది ఉందా ఇప్పుడు? ఈ సెన్సార్ కానీ రకరకాల పరిస్థితులు కానీ మీరేమంటున్నారు? అప్కమింగ్ డైరెక్టర్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు? మీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండొచ్చు, బియాండ్ ప్రొడ్యూసర్స్ ఏంటి ఇప్పుడు సిచ్యువేషను? మీలాంటి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ రావటం? అన్రీజనబుల్ కట్స్ ఇచ్చేసేసరికి నాకు, నేను చెప్పాను కదా ఇంతకుముందు, మా అమ్మ ఈ దేశంలో ఉండలేమా అని ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది సార్. ఆ ఫీలింగ్ వస్తుంది. క్రియేటివిటీని కళని చంపడం అంటే ఇది చంపినట్టే. ఇదేందో నాకు ఇదంతా కొత్త. నేను ఫస్ట్ టైమర్ని. ఐఎమ్ అనేబుల్ టు బేర్ ఇట్. అంటే మీరు రియలిస్టిక్గా తీశారు సినిమా, ఆనెస్ట్గా తీశారు, దానికే కట్స్ పడ్డాయి. బట్ కాటుకులు ఎక్కర్లేని కళ్ళని రకరకాల డైలాగులు వేసి వేరే వేరే సీన్స్ ఏమో బాగానే ప్రజెంట్ అయిపోయినాయి. సో ఈ బాధ అనేది ఉందా? అంటే మీ విషయంలో అన్యాయం జరిగింది? చాలా ఉంది. ఇదేంది అసలు? ఒక రీజన్ లేకుండా, ఆ రీజన్ ఒక క్వశ్చన్ మార్క్, పోనీ ఆ రీజన్ తెలిస్తే యూ కెన్ డైజెస్ట్ ఇట్. ఇదేంటంటే విత్ అన్రీజనబుల్ కట్స్ నాకు నా వల్ల అయితలేదు. ఎందుకంటే నేను చూపెట్టిన సినిమా నా ఎస్థెటిక్స్ని కట్ చేయడం, నేను వల్గారిటీ చూపిస్తే కట్ చేస్తే నేను అనుభవించాలి అది. కానీ ఇది జీరో వల్గారిటీ. అమ్మాయి లంగావోని అండ్ సల్వార్ కమీజ్లో తప్ప ఇంకా ఎందులో కనిపించదు. లేదు, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వీఆర్ నాట్ డూయింగ్, వీఆర్ నేను అలా చెప్పట్లేదు. సారీ, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. ఐఎమ్ నాట్ అబ్జెక్టిఫైయింగ్. మీరు ట్రెడిషనల్ వేలో, కన్వెన్షనల్ వేలో ఇది వల్గారిటీ అనుకునేది కూడా లేదు అంటున్నా. డైరెక్టర్ గారు, అది మీరు చెప్పినట్టు లాస్ట్ 10 yearsలో కాదు, చాలా రోజుల నుంచి ఇలాంటి ఒక మంచి సినిమా రాలేదు. దానికి మీకు అప్రిషియేషన్. అయితే యాక్చువల్గా బేసిక్గా ఈ స్టోరీ ఐడియా అనేది ఎలా పుట్టింది సార్? యాక్చువల్గా అంటే ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ కానీ ఇదంతా ఒక పిచ్చి పిచ్చి ప్రేమ కథలు. హీరో అంటే వాడు ఒక రోగ్ లాగా, అమ్మాయి నో ఇది పిచ్చి ప్రేమ కానీ హానెస్ట్, ఇది ఒక ప్యూర్ లవ్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమ్మాయి ఎలా అన్నా ఉండని, మనకు సంబంధం లేదు. బట్ ఒక అమ్మాయి మనకు నచ్చినప్పుడు హానెస్ట్గా ఎలా ఉండాలి, ప్లస్ ఫ్యామిలీని, ఇటుపక్క ఫ్రెండ్స్ని, అంటే ఆల్ మిక్స్, అంటే ఎమోషన్ చాలా బాగా తీశారు మీరు. మేము థియేటర్లో ఆల్మోస్ట్ ఫాదర్ సీన్ వచ్చినప్పుడైతే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం. డాలర్ రఘు డైలాగ్ చెప్తాడు కదా, భలే తీశారు నిజంగా. మీ ఎఫర్ట్ అనేది ఎప్పుడు ఫెయిల్ కాదు సార్. సమ్ టైమ్స్ అవ్వచ్చు, అది చిన్నది ఏదో అయి ఉండొచ్చు, కానీ మీరేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏలేస్తారు ఫ్యూచర్లో, అది అర్థమైంది చూసినప్పుడు. సో బేసిక్గా ఈ కథ అనేది ఎలా పుట్టింది సార్? అంటే ఇప్పుడు అంతా పిచ్చి పిచ్చి, నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను సార్. అది ట్రిగర్ అయింది టీవీలో ఒక అమ్మాయిని చూస్తుంటే, అమ్మాయిని వెళ్ళి కలవాలి అని అనుకున్నాను. కలిస్తే ఆమె స్ట్రేంజర్ కదా, ఒక అమ్మాయి ఎట్లయినా రియాక్ట్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు అనేది మైండ్లో డిఫరెంట్ థాట్స్, ఇలా కూడా అవ్వచ్చు అన్నప్పుడు ఇందులో చాలా సినిమా ఉంది, ఇదో సినిమా కథలా ఉంది అనేది పాయింట్ పుట్టింది. ఇంకా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ ఇమోషన్స్ ఇవన్నీ, ఈ సెంటిమెంట్స్, ఈ రియలిజం, ఇదంతా నా మనసు, హౌ సెన్సిటివ్ మై హార్ట్ ఇస్, అదే నా రైటింగ్లో వచ్చింది. శ్రీదేవి గారు,
నేను ఐ హ్యావ్ సంథింగ్ ఎమర్జెన్సీ డెవలపింగ్ దేర్ ఐ హ్యావ్ టు లీవ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ వాసు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నంది అవార్డులు త్వరలో మొన్ననే బోర్డ్ మీటింగ్ అయిందండి, త్వరలో బయటికి రాబోతున్నాయి.